డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లీగల్ నోటీసు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచంద్రరావే కారణమంటూ భట్టి విక్రమార్క తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తన అడ్వకేట్ విజయకాంత్ తో నోటీసులు పంపినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దేశవిధంగా 3 రోజుల్లో భట్టి విక్రమార్క తనకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో భట్టి విక్రమార్క పైన క్రిమినల్ కేసులో పెట్టేందుకు ముందుకు వెళ్తానని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. దాదాపు 25 లక్షల పరువు నష్టం వేయడంతో పాటు గతంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీని అటాచ్ చేస్తూ రామచంద్రరావు డిప్యూటీ సీఎం కి నోటీసులు పంపినటువంటిది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్ వేముల తెలంగాణ ఉద్యమ సమయంలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసింది. అందుకు గల కారణం రామచంద్రరావే అంటూ భట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నటువంటి రామచంద్రరావు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో సీరియస్ గా తన అడ్వకేట్ తో లీగల్ నోటీసులు పంపారు. చూడాలి దీనిపైన భట్టి విక్రమార్క ఎలాగా రియాక్ట్ అవుతారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అసలు భట్టి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్ళ పైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే.